లాక్కోకూడదు అనుకున్నాడు కాబట్టి ఆగింది, అయిపోయింది. అంటే ప్రతిపక్ష స్థానం 10% అనేది ఇతనికి కూడా తెలుసు కదా. కానీ ఎవరూ లేరు కాబట్టి నన్నే ఎన్నుకోండి అంటున్నాడు ప్రతిపక్ష నాయకుగా, నాకు ఇవ్వండి ఛాన్స్ అంటున్నాడు. ఇది ఒక అధికారిక ధృవీకరణ. ఇక శాసనసభ ద్వారా జరగదు, శాసన వ్యవస్థ ద్వారా జరగదు, అంటే లైక్ పార్లమెంట్ ద్వారా. ఈ అధికారిక ధృవీకరణ ఈవెన్ బీజేపీ ఇవ్వాల రాహుల్ గాంధీ, మీరు గుర్తెచ్చుకుంటే 44 వచ్చినప్పుడు 14లో ఇవ్వాల, 52 వచ్చినా కూడా దీంట్లో ఇవ్వలేదు. ఈ ట్రిప్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు హోదా. అందుకనే అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశాడు, ఫస్ట్ ట్రిప్ అధీర్ రంజన్ చౌదరి అట్లా వేరే వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాడు. మల్లికార్జున్ ఖర్గే ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా పెట్టాడు. ఈ ట్రిప్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన ప్రతిపక్ష స్థానం తీసుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్, అందుకని తీసుకున్నాడు. వాళ్ళు ఇవ్వలేదు బీజేపీ, కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో అనడానికి హక్కు ఉండదు. ఇతను ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్ లో కొడదాం మనం ఒకసారి అనేటటువంటి రూట్ లో ఉన్నాడు. అందులో ఇతని బలహీనత ఉంది. అంటే ఫ్రంట్ లో నన్ను కూర్చొనిరు, గౌరవం ఇవ్వరు, అంటే అవమానాన్ని అవతల వాళ్ళు చేసి. చంద్రబాబు గారు ఏంటి, నన్ను అవమానించారనే కదా వెళ్ళి అధికారంలోకి వచ్చింది. మరి నువ్వు ఆ చక్కగా అవమానం పడవయ్యా, ఎందుకు చెడగొట్టుకుంటున్నావు? కానీ కనీసం అంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి, 78లో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వెళ్ళున్నప్పుడు కూడా వచ్చారు. ఎన్టీఆర్ టైంలో ఆయన రాకపోయినా మేమందరం వెళ్ళాము. రావడం